ఏం తినేసా ఎక్కువైతే ఏడాడు తిరిగేసి వస్తున్నావు. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిన. ఫ్రెండ్స్ దగ్గరికే తిప్పుకుంటా కూర్చుంటా. ఇక డ్యూటీ అవుతే ఏమవుతా? డ్యూటీ చూసుకున్నావు మరి. ఇట్లనే తిరిగి ఇట్లనే ఇంకా డ్యూటీ చేసేది లేదు. వండి పెట్టుకుంటా తిని చేయి. నీకు ఇట్లనే చేయి. టీవీ ఫోన్ అవి చూసుకుంటూనే ఉండు. నీ ఇష్టం ఏమైనా చేసుకో. ఏమైంది? మేము పని జాబ్ చూసుకో. ఇక ఇంటనే ఫోన్ చూసుకుంటా కూర్చుంటావా? చూసుకుంటా కదా. ఎలా చూసుకుంటున్నావు? చూసుకుంటున్నా. ఫోన్లు పట్టుకొని కూర్చొని చూస్తే చాలు అంతే. అప్లై చేస్తే వస్తుంది జాబ్. ఇంటికి కూర్చుంటే వస్తుందా జాబ్? కూర్చో. ఎట్లా వచ్చింది? బాగా వచ్చింది చూసుకున్నా. అదే ఎలా అప్లై చేసినావు? రిజెక్ట్ అయిందా వచ్చింది కదా జాబ్. ఏం పార్టీ? హలో అమ్మా, బాబుకి జాబ్ వచ్చిందమ్మా. ఇందాకే చెప్పిండు. ఏదో కంపెనీ అని చెప్పిండు. పేరు అడగాలి. సరే. జాయినింగ్ ఎప్పుడు? అయిపోయినది జాయినింగ్. ఎక్కడ పోస్టింగ్? మన హైటెక్ సిటీ దగ్గర. మరి చూసుకో ఇప్పటి నుంచి. హెచ్ఆర్ కాల్ చేసినాక పోయి జాయిన్ అవ్వాలి. కాల్ వచ్చిందా? హలో, హెచ్ఆర్ మాట్లాడుతున్నా. ఓకే చెప్పండి. జాయిన్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమైంది? ఫోన్ ఎవరు? కంపెనీ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. కంపెనీలో జాబ్ వచ్చిందన్నారు. జాబ్ వచ్చిందన్నారు. లాస్ట్ లో నాకు ఇది ఫేక్ కాల్ అనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు టీ తెచ్చినారా అండి అంటున్నారు. వస్తాడు కదా, వచ్చినాక గట్టిగా అడుగు. మళ్ళీ ఏమన్నారు ఏంటి దాని ఫ్రెష్. వాళ్ళు లేడా? ఏమో బయటికి వెళ్ళిండి ఇందాక. ఇక్కడికి వెళ్ళినా ఇప్పటిదాకా. ఫ్రెండ్స్ దగ్గర ఎగ్జామ్ కంపెనీ సర్చ్ గూగుల్లో సర్చ్ జాబ్. అలాంటి కంపెనీలు ఏం లేవు కదా. ఉంది కంపెనీ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఇక్కడ సెర్చ్ చేసిన గూగుల్లో లేదు కదా. ఉంది హైటెక్ సిటీ. గూగుల్ లేదనుకుంటా. గూగుల్లో అంటే ఫేక్ కంపెనీ కాల్ వచ్చి నేను డ్యూటీ వచ్చిందని చెప్పేసి చెప్తున్నావా, లేకుంటే నిజంగా కంపెనీ ఉందా లేదా? అసలు అది చెప్పు. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? నాకు జాబ్ రాలేదు. నేను చాలా ట్రై చేసినా కానీ రిజెక్ట్ అయినా. మీరు నిరాశ పడకూడదని, మీరు నవ్వాలని మీకు అబద్ధం చెప్పినా నాన్న. నేను అబద్ధం చెప్పింది నీకోసం నాన్న, నా కోసం కాదు. అదే నమ్మకం ఒకసారి పోతే తిరిగి రావడం కష్టం రా. బాగా నాకు అర్థమైందిరా. అప్పకంటే నీ నిజాయితీ పెద్దదిరా. ఉన్నారని చెప్పేసి నేనేం అనలేదు. ఏదైనా కానీ పట్టుదలతోటి చేస్తే వస్తుంది. నువ్వేదో కష్టపడి సంపాదిస్తావు, మమ్మల్ని సాగుతావు అని చెప్పేసి కాదు నా అబద్ధం చెప్పడానికి. ఏంటంటే నువ్వు కష్టపడాలా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, మేము ఉండాలి అని చెప్పేసి కష్టపడితే ఏదైనా వస్తుంది. ఏదో అబద్ధం చెప్పినావు, మమ్మల్ని సాటిస్ఫాక్షన్, మమ్మల్ని సంతోష పెట్టినావు అని చెప్పేసి కాదు కదా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చూపించు. సారీ అమ్మా, ఇప్పటి నుంచి నిజాయితీగా ప్రయత్నించి జాబ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి అబద్ధంగా మాట్లాడుతుంది. కష్టపడి సాధిస్తే ఏదైనా వస్తుంది. అరే రాగా ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, నేను తీసుకోతా.
पक्का जॉब పెట్టాలి నువ్వు